అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక పులి ఉండేది. దాని పక్కనే ఒక జిత్తులో మారి నక్క ఉండేది. ఆ నక్క వేటాడకుండా పులికి ఎన్నో రకాల కథలు చెప్పేది. అలా చెప్పుకుంటూ పులి వేటాడి తిన్న తర్వాత మిగిలిన ఆహారం తినుతూ కాలం గడిపేది. ఒకరోజు నక్కకు పచ్చని గడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది. ఆవుతో నక్కకు గొడవ వచ్చింది. కోపంతో నక్క వెంటనే పులి దగ్గరకు వెళ్ళి, మన అడవిలో ఒక పెద్ద ఆవు ఉంది, మనం దానిని కలిసి భుజిద్దాం అని చెప్పింది. అలా చెప్పి పులిని ఆ ఆవు దగ్గరకు తీసుకెళ్ళింది. పులి ఆవును వేటాడబోతున్న సమయంలో ఆ ఆవు వినమ్రంగా ఇలా అంది, పులిరాజా, నాకొక చిన్న దూడ ఉంది. అది నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మీరు అనుమతిస్తే చివరిసారి దానికి పాలు ఇచ్చి తిరిగి వస్తాను. ఆ మాటలు విని నక్క పెద్దగా నవ్వింది. ఏమిటి, నీవు వెళ్ళి చావడానికి మళ్ళీ వస్తావా అని ఎగతాళి చేసింది. ఆవు సమాధానంగా అంది, నేను నీలా నక్కను కాదు, దొంగబుద్ధి చూపించను, నిజాయితీగా తిరిగి వస్తాను. పులి క్షణం ఆలోచించి, సరే, నువ్వెళ్ళిరా అని అంది. ఆవు వెళ్ళి దూడకు పాలు ఇచ్చి నిజంగానే తిరిగి వచ్చింది. ఆ దృశ్యం చూసి పులి ఎంతో సంతోషించింది. నిజాయితీ ఉన్నవారు తమ మాట తప్పరు. నీవు నిజాయితీగా తిరిగి వస్తావని నాకు తెలుసు అని ఆవును ప్రశంసించింది. దాని నిజాయితీకి బహుమానంగా పులి ఆ ఆవును విడిచిపెట్టింది. ఆ రోజునుంచి ఆవు తన దూడతో అడవిలో భయమేమీ లేకుండా సుఖంగా జీవించింది. అయితే నక్క మాత్రం పులిని ఎగతాళి చేస్తూ, ఇంత మూర్ఖంగా నమ్మకమా అని నవ్వింది. దాంతో పులి గర్జిస్తూ నక్కపై దాడి చేసి దానిని శిక్షించింది. అలా అక్కడి నుండి నక్క పారిపోయి వేరే రాజ్యంలోకి వెడుతుంది. ఒక పెద్ద అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. దాన్ని చూస్తే అడవి జంతువులు గౌరవంగా స్వాగతం చెప్పేవి. అదే అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. సింహం, కుందేలు చాలా మంచి స్నేహితులు. కుందేలు చాలా తెలివైనది. సింహం బలంతో, కుందేలు తెలివితో కలిసి అడవిని కాపాడేవారు. అదే అడవిలో ఒక నక్క ఉండేది. ఎప్పుడూ సులభమైన వేట కోసం తిరిగే ఆ నక్క కుందేలు, సింహం స్నేహం చూసి చాలా అసూయగా ఉండేది. కుందేలు స్థానంలో నేనుంటే వేట సులభంగా నాకు దొరుకుతుంది అని నక్క ఆలోచించి ఒక చెడు పథకం వేసింది. నక్క సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, కుందేలు మీ గురించి చెడుగా చెబుతోంది. సింహం బలం తగ్గింది, నేను రాజవుతాను అని అంటోంది. నమ్మకం లేకపోతే అడవి పంది చెబుతుంది అని అబద్ధం చెప్పింది. అవును మహారాజా, కుందేలు మీ గురించి చెడుగా చెబుతుంది. ఆ మాట విన్న సింహం కోపంతో సింహం కోపంగా గర్జించింది, కుందేలుని తీసుకురండి. కుందేలు వచ్చింది. సింహం అడిగింది, నీవు నా రాజ్యం కావాలనుకుంటున్నావా? కుందేలు నవ్వుతూ చెప్పింది, మహారాజా, నేను చిన్న కుందేలును, నా శక్తి మీకు తెలుసు కదా. నక్క అసూయతో అబద్ధం చెప్పింది.
అడవి పందిని అడగండి, నిజం తెలుస్తుంది. ఓరి నాయనో, ఇది ఎటో దారి తీస్తాంది. సింహం అడవి పందిని పిలిచింది. ఈరోజు నా బతుకు అయిపోయింది. అడవి పంది భయంతో, నక్క నన్ను బెదిరించి ఈ అబద్ధం చెప్పించింది. కుందేలు ఎప్పుడూ మీ గొప్పతనం గురించే చెప్పుతూ ఉంటుంది మహారాజా అని నిజం చెప్పింది. సింహం నక్కను కోపంగా చూసింది. నక్క, నీ అబద్ధం బయటపడింది. ఈ అడవిలో నీకు చోటు లేదు. సింహం కుందేలు స్నేహం మరింత బలపడింది. ఓ అడవి పాడే గీతం స్నేహం తోడై, వెలుగై చినుకై కలిసే జీవనం. ఓ అడవి పాడే గీతం స్నేహం తోడై. అడవి జంతువులు కుందేలు తెలివిని, సింహం న్యాయాన్ని మెచ్చుకున్నాయి. అబద్ధం ఎంత బలంగా కనిపించినా నిజాయితీ మరియు స్నేహం చివరికి గెలుస్తాయి. పిల్లలు, స్నేహం అంటే గుర్తొచ్చింది. మీకు మంచి స్నేహం కథ చెప్తా. ఆకుపచ్చని అడవిలో ఆరు అనే చీమ, బ్లింకీ అనే మెనుగుడు పురుగు జీవిస్తూ ఉండేవారు. ఒక మనసులో నా వెలుగు తోడు అయితే, చిన్న జారుడు పయనం కూడా సుఖమే. ఒక మెరుపు ఒక చిరునవ్వే చాలు. ఒకరోజు అడవి మార్గంలో నడుస్తూ ఆరు జారిపడిపోయింది. ఒక పొడవాటి కొమ్మ ఊడి ఆరు మీద పడింది. మట్టిలో చిక్కుకున్న ఆరు బయటికి రావడానికి చాలా కష్టపడింది. కానీ బయటికి రావడం సాధ్యం కాలేదు. నన్నెవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. ఆ మార్గంలోనే వెళ్తున్న బ్లింకీ ఆరు కేకలు విని దగ్గరికి వచ్చింది. అది తన బలమంతా ఉపయోగించి కొమ్మను తీసి పక్కకు పడేసి ఆరుని కాపాడింది. నువ్వే నా ప్రాణం కాపాడావు. థాంక్యూ బ్లింకీ. ఇట్స్ ఓకే ఆరు. మనమిద్దరం ఇప్పుడు నుంచి స్నేహితులం. ఆ రోజు తర్వాత నుంచి బ్లింకీ మరియు ఆరు మంచి స్నేహితులయ్యారు. ఆరు నిద్ర లేవగానే కష్టపడుతూ గింజలు సేకరిస్తూ తినడానికి మాత్రమే కాకుండా రేపటి కోసం కూడా దాచుకుంటూ ఉండేది. చీమ చిన్నది ఉదయాన్నే లేచెను, ఆనందంతో పని చేసెను, గింజలతో గూడు నింపెను. వచ్చే వర్షానికి సిద్ధం, రేపటి కోసం సంసిద్ధం. పనిలోనే జీవనం హాయిగా సాగెను. కాని బ్లింకీ రోజంతా ఆడుతూ పాడుతూ అడవిలో తిరుగుతూ ఆనందంగా జీవించేది. రేపటి కోసం ఏమాత్రం ఆలోచించేది కాదు. మినుగురి మెరిసే తార గాలిలో ఆటలాడెను, రాత్రిలో వెలిగెను, నక్షత్రంలా మెరిసెను. వచ్చే కష్టాన్ని మరచెను, ఆనందంలో మునిగెను. ఎప్పుడు కష్టపడతానే ఉంటా, అంత పని ఎందుకు ఆరు? వర్షాలు వస్తాయి కదా, అప్పుడు తినడానికి ఏమైనా ఉండాలి కదా. జీవితం సరదాగా ఉండాలి కానీ భద్రంగా ఉండాలి కదా. సరేలే, ఎవరిష్టం వాళ్ళది. అలా మాట్లాడుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో మెరుపులు ఉరుములతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. ఆరు వేగంగా తన గూటికి చేరుకుంది. కానీ బ్లింకీ ఆహారం దొరకక ఇంకా వర్షంలోనే అలా తిరుగుతూ వర్షం కారణంగా తన కాలికి గాయమై కింద పడిపోయింది. నడవలేకపోతుంది. ఆరుకి బయట ఏదో చిన్న వెలుగు కనిపించింది. అది బ్లింకీ. ఆరు వెంటనే బ్లింకీ దగ్గరకు బయలుదేరింది. బ్లింకీ దగ్గరకు వెళ్లి తినడానికి తన దగ్గర ఉన్న ఆహారం ఇచ్చి తన గాయానికి కట్టుకట్టి తన గూటి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. బ్లింకీరా, మా ఇంటికి వెళ్దాం, ఇక్కడ నీకు భద్రంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆరు మరియు బ్లింకీ కలిసి అడవికి బయలుదేరారు. ఓ అడవి పాడే గీతం స్నేహం తోడై. ఈసారి బ్లింకీ ఆడుకోలేదు.
ఆరుతో కలిసి ధాన్యాన్ని సేకరించింది. వెలుగై చినుకై కలిసే జీవనం, చిమలా మిణుగై ఒకరికొకరు నీడై, ఓ అడవి పాడే గీతం స్నేహం తోడై. ఆ రోజు నుంచి ఆరు మరియు బ్లింకీ కలిసి జీవిస్తూ కష్టపడుతూ సుఖంగా జీవిస్తున్నారు. నువ్వు నిజంగా మారిపోయావు బ్లింకీ, ఇదంతా నీ వల్లనే ఆరు. స్నేహం అంటే సహాయం చేయడం మాత్రమే కాదు, అవసర సమయంలో పక్కనుండడం కూడా ముఖ్యం. జీవితాన్ని సంతోషంగా గడపడం ఎంత ముఖ్యమో రేపటి గురించి కూడా ఆలోచించడం అంతే ముఖ్యం.